పదరా భోంచేసేద్దాం. బాబాయ్ నేను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేయాలి. టికెట్ విషయం చూసుకోవచ్చులేరా. అలా కాదు బాబాయ్, నేను ఫ్రెండ్స్తో. త్వరగా ఫోన్ చేసిరా. వాడు గల్ఫ్కు వెళ్తున్నాడు. గల్ఫ్లో ఎక్కడ? సౌదీ. మందు కొడితే నేను డ్రైవ్ చేయను, అప్పుడు వాడే డ్రైవ్ చేయాలి. వెళ్ళొస్తాను సార్. చాలా సంతోషం, వెళ్ళొస్తాను. బాయ్. మేము బయలుదేరుతున్నాం. ఒక కేసు వచ్చింది. మీరు వెళ్ళేటప్పుడు సుల్తాన్ స్టేషన్లో డ్రాప్ చేయండి. ఓకే సార్. తను ఫోన్ చేస్తాను. రేపు అమ్మని హాస్పిటల్లో చూపించి నైట్ డ్యూటీకి జాయిన్ అవ్వు. ఓకేనా? సరే సార్. బాబుగారి పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలనుకున్నారు. సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ విషయమే చెప్పేవారు. ఈరోజు అంతా అయిపోయింది. సునీత, నీ ఇంటి బాధ్యతలు అవగానే పెళ్లి చేసుకో. మరీ లేట్ చేయకమ్మా. మరి నువ్వు? గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాబాయ్. గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. నేను నిన్ను అడగలేదురా, ప్రవీణ్ని అడిగాను. దేనికైనా టైం వస్తుంది. ఇలా చూడు ప్రవీణ్, మీ అమ్మ సంతోషపడాలిగా. పెళ్లి చేసుకుంటేనే సంతోషం. రే, నీకు ఇంకా చాలా టైం ఉందిరా. వెళ్ళొచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకుందు దాన్ని. ఫ్యామిలీ ఉండాలిరా, అప్పుడే సరదాగా ఉంటుంది. రే, ఆ ఏటీఎం దగ్గర కొంచెం ఆపు. ఒరే, ఇదిగో 20,000 రూపాయలు తీసుకుని నువ్వు ఉంచుకో. వద్దు బాబాయ్. తీసుకో, టికెట్ కొనాలి కదా. మీ బాబాయ్ ఇస్తున్నట్టు అనుకో. ఇదిగో 58, 52. త్వరగా వెళ్ళి తీసుకురా. ఆయన పట్టుబట్టి పిలిచాడు కాబట్టి వెళ్ళాను. ఒక అరగంటలో వచ్చేస్తాను. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. సరే, ఏ రోజు వెళ్తున్నావు? వీసా వచ్చేసింది. రేపు ఉదయం డబ్బులు ఇస్తే శనివారం లోపు బయలుదేరిపోవచ్చు. వెళ్ళి బతుకు తెరువు చూడు. ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. బ్రతికే ఉన్నాడా? లే 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 లే. సార్, వీడు జైన్. ఏ జైన్? పొద్దున ప్రాబ్లం చేశారు కదా, బిజు ఫ్రెండ్. ప్రవీణ్, ఇది పెద్ద సమస్య అవుతుందిరా. సార్ సార్, ప్రాణం ఉంది సార్. సార్ రండి సార్. సార్ లేపండి సార్. రా, లేపండి సార్. సరే, ఎంతో వీళ్ళమ్మా, వీళ్ళు ఓపెన్ చేయి. తెరుగు తెరుగు తెరుగు. రేయ్, పట్టుకోరా, పట్టుకో. జాగ్రత్త, ఎక్కించు. రేయ్, నువ్వు బండికి వెళ్ళు. సార్, ఏందో తెలుసా, నేను ఇప్పుడే వస్తున్నాను. వీడు చెప్పి నేను విన్నాను. సురేష్, స్ట్రెచ్చర్ తీసుకురా. రే,
యాక్సిడెంట్ కేసా? అవును, సిస్టర్ మానిటర్ ఆన్ చేయండి. ఓకే సార్. మా బండే. ప్రమాదం ఎప్పుడు జరిగింది? అరగంట అయి ఉంటుంది. మీరు తాగారా? పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. మెడికల్ కేసు ఇది. మేం పోలీసులవే ఇక్కడ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాం. అయితే ఇతని బంధువులకి ఇన్ఫార్మ్ చేయండి. పేషెంట్ చనిపోయాడు. ఏమా ఏమైంది? డాక్టర్ ఏమన్నారు? ఒరే బిజు, త్వరగా రండిరా. బిజు, ఇది మన జయన్ రా. సార్ నేను ప్రవీణ్. సార్ ఒక చిన్న సమస్య. ఏమిటా సమస్య? సార్ మీరు స్టేషన్లో ఉన్నారు? మేము అక్కడికి వస్తున్నాం సార్. నేను స్టేషన్లోనే ఉన్నాను. నువ్వు స్టేషన్కి వచ్చాయి. సరే సార్. నువ్వు పడుకో, నేను ఒక అరగంటలో వచ్చేస్తాను. సార్ మేము తీసుకెళ్ళినప్పుడు ప్రాణాలతోనే ఉన్నాడు. అదంతా నాకు తెలుసు, ఇంకెవరైనా నమ్ముతారా? అంతేకాకుండా మీరు మందు కొట్టారు. సార్ నా మాన్యువల్ డే డ్రైవ్ చేశాడు, వాడు మందు కొట్టలేదు. సరే ఇప్పుడు వాడెక్కడా? వాడిని ఎవరో చూడలేదు.